అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. అలాగే మన వీడియో గాని నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఏంటి ఈ వీడియోలో చూడగానే స్టార్టింగ్ నుంచే ముగ్గులు, పందిరి ఇదేంటి ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? మనం ఫస్ట్ ఏ శుభకార్యాలు చేసినా ఫస్ట్ ముగ్గుతో స్టార్ట్ చేస్తాం కదా! అందుకే అక్కడ అలికేసి ముగ్గు పెట్టి అందులో పసుపు, కుంకాలు వేసేసి ఇప్పుడైతే మాత్రం అది పంతులు గారు వచ్చినప్పటికి అది సిద్ధం చేసేసాము. ఇంకా పందిర్రాట కోసమైతే ఎదురు కర్రలుండాలి గాబట్టి, అవి ముందు రోజే తీసుకొచ్చేసి, వాటిలిని కూడా ఆ రోజే శుభ్రంగా కడిగిసుకొని, వాటిలిని బొట్టు ఏదైతే పెట్టుకొని, పంతులు గారొచ్చినప్పటికి అవి కూడా సిద్ధం చేసేసాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. అవన్నీ కూడా మా మాయ చేశారు. మేము చేయలేదులెండి. ఈ ముగ్గులు అవన్నీ కూడాను మా బాప, ఇంకా మా చెల్లెల అత్తయ్య, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, వీళ్ళైతే మాత్రం ముగ్గులైతే పెట్టేశారు. ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది కదా! ఫస్ట్ ఏ నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫస్ట్ మనం చేసుకోవాల్సింది పూజ అనేది వినాయక పూజ అయితే చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మాత్రము వినాయకుని పూజ చేసుకొని అక్కడైతే చేస్తున్నారు. నేనైతే మాత్రం దీపారాధన అయితే చేసుకున్నాను అక్కడ. ఫస్ట్ అయితే మాత్రం దీపం పెట్టాలి కదా! ఏ పూజలు చేసుకున్నా సరే దీపం అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ మా చెల్లనేది వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకాలైతే పెడుతుంది. గంధం గట్రా రాసేసి పసుపు, కుంకుమ అవన్నీ కూడా పెడుతుందన్నమాట. ఇప్పుడు పందిర్రాటకి అనేది పాల కొమ్మ, మామిడి కొమ్మ ఇవన్నీ కూడా ఉండాలి కొమ్మలనేవి. అవి కూడా మా మావయ్య తెచ్చారు. అక్కడ నిల్చున్నారు కదా! అతనే మా మావయ్య. అంటే మా అమ్మాళ్ళ తమ్ముడనమాట. మా అమ్మాళ్ళ తమ్ముడు అవన్నీ కూడా తెచ్చి రెడీ చేసి ఉంచేసారులెండి అవి. ఇప్పుడు ఈ గణపతి పూజ అయిపోగానే ఇద్దరు మాయలు కలిపి ఇక్కడనేది పందిర్రాట వేస్తారు. ఈ గణపతి పూజ అయిపోయినాక కంకణాలు కూడా కడతారు కదా! ఇప్పుడు పెళ్ళికొడుక్కి, పెళ్ళికొడుకు అమ్మకి, నాన్నకి అంటే మా తమ్ముడికి, మా అమ్మకి, మా నాన్నకి ఈళ్ళ ముగ్గురికి కూడా గణపతి పూజ అయిపోగానే కంకణాలు కడుతున్నారు. కడతారు. ఇప్పుడే నువ్వేం కడుతున్నావు అని అనుకోకండి. వాళ్ళసలు గోల్డ్ ఏసుకోకుండానే కూర్చునిపోయాడు. కనీసం చైను, ఉంగరం కూడా ఏసుకోలేదు. అందుకే మళ్ళీ మా చెల్లికి నాకు గుర్తొచ్చి ఇంట్లోకెళ్ళి పట్టుకొనొచ్చాము. అందుకేనండి ఏ వస్తువులు ఎక్కడుంటాయని మాకే తెలుసు కదా! నాకు, మా చెల్లికి తెలుసు. మా ముగ్గురమే మొత్తం పనులన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంది. వీడియోస్ కూడా తీయడం అనేది ఇవి కూడా చిన్న చిన్న క్లిప్పులనేవి మా వారు తీస్తే ఇప్పటికైతే కుదిరిందండి ఈ వీడియోస్ పెట్టడానికైతే. ఇప్పుడు గణపతి పూజ అవన్నీ కూడా అయిపోయాయి కదా! అవి మా పక్కన తీసి పంతులు గారికిచ్చి పక్కన పెట్టేసారు. ఇప్పుడైతే కంకణాలు కడుతున్నారనమాట. ఫస్ట్ మా నాన్నకి కడుతున్నారు. తర్వాత మా అమ్మకి, తర్వాత తమ్ముడికి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అందరూ పెళ్ళిల్లో మాక్సిమం ఇలాగే జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క పెళ్ళిలో ఏమైనా మార్పు ఉంటే ఉండొచ్చు. నాకు తెలీదు. నాకు తెలిసినట్టుగానే నేను చెప్తున్నాననమాట. ఈ కంకణాలు ఇవన్నీ అయిపోయినాక ఇక్కడైతే చుట్టాలొచ్చిన వాళ్ళందరూ కూడా నిల్చున్నారు. అసలు ఈ ఎండ కూడా అలాగే ఉందండి. ఆ రోజు కూడా ఎదురు ఎండ అసలు ఎలాగన్నా టెంట్ కొంచెం ముందుకేసాడు. సైడ్‌కేసాడు. ఇక్కడ ఏరా బాబు అంటే సైడ్‌కైతే ఏసాడు. ఇక్కడైతే మాత్రం పంతులు గారికి వరదానం అయితే ఇచ్చేసాము. మా అమ్మ, నాన్న ఇచ్చేసారు. ఇచ్చాక ఇక్కడ రాట వేయడానికి ఖాళీ అయిపోయిన ఆయిల్ డబ్బా అయితే ఉంటది కదా! ఇనుముది. అదనేది బాగా కడుక్కొని దానికి కూడా బొట్లు గట్రా పెట్టుకొని అక్కడ పెట్టుకున్నాము. ఎన్నాలంటే గొయ్యి తీసేసి ఈ రాట అనేది దాంట్లో పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా! అందుకని నేను కూడా సేమ్ అలాగే దానికైతే ఇక్కడ గొయ్యి తీయడానికి కూడా అవ్వలేదు. గచ్చులున్నాయి. ఇప్పుడైతే మాత్రం గచ్చులు అవన్నీ కూడా వచ్చేసాయి కదండీ! నా పెళ్ళికైతే మాత్రం గొయ్యి తీసే ఇలాగనేది రాట అనేది పాతారు. కానీ ఇప్పుడు అన్నీ మోడల్ మారిపోయాయి కాబట్టి మేము కూడా మార్చేసాం. దానికైతే ఇప్పుడు బొట్లు పెట్టేసి పక్కన పెట్టుకున్నాం గానీ, దాంట్లోనే కొంచెం పాలు, నవధాన్యాలు, పాల కొమ్మ, మామిడి కొమ్మ ఇవన్నీ పెట్టేసి, ఎదురు కర్రలు కూడా ఏసేసి, దాంట్లోనైతే ఉంచేసి, ఇప్పుడైతే మాత్రం అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతయితే ఇచ్చేశారు. అవన్నీ కూడా పంతులు గారు ఉండే దగ్గరుండి చేపించారు. ఇప్పుడైతే మాత్రము అతనికి పలదానం ఇచ్చేసాక పంతులు గారైతే ఎళ్ళిపోయారు. ఇప్పుడు పెళ్ళికొడుకుని చేయడం అన్నమాట. ఫస్టు గణపతి పూజ అయిపోయింది. ఆ తర్వాత అనేది రాట వేసాక, ఆ రాట అనేది పెళ్ళికి ముందు ఏస్తాం కదా! పెళ్లి అయిపోయినంత వరకు ఉంచుతాం కదా! అయితే ఇప్పుడు రాట అయిపోయినాక ఇప్పుడు పెళ్ళికొడుకుని చేసాము. వాడైతే ముందుకి అక్కడ నిల్చున్నాం కదా! అందరం కూడా ఫస్ట్ అయితే మా యమ్మ పసుపు దేవునికి దండం పెట్టుకొని ఫస్ట్ అయితే పసుపయితే రాసింది. ఆడసల ఆ షర్టిప్పడానికే కొంచెం మొహమాటంగా ఫీల్ అయ్యాడు. అసలు ఒప్పుకోలేదనమాట. అందుకనే బనీన్‌తో ఉన్నవేవి కూడా అదే పసుపు రాసేటప్పుడు గట్రా నేను ఆ వీడియో తీయలేదు. పైన టవలేసుకున్నాక ఇప్పుడనేది వీడియో క్లిప్పింగ్ అనేవి మా వారు తీశారు. ఉన్నా సరే నేను ఇందులో పెట్టట్లేదు. వాడికి సిగ్గు కదా! అందుకనే పెట్టలేదు.
ఇప్పుడు లోపలికొచ్చాక బొట్టు అవన్నీ కూడా మేము మామూలుగా పెట్టాలి కాబట్టి పెట్టేసాము. మా మేనత్తలు ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడాను పసుపు అవన్నీ కూడా మేనల్లుడికైతే రాసేశారు. ఇప్పుడు రాసాక లోపలికైతే వచ్చాం కదా! ఇవి కొట్నాలు దంచుతామండి. ధాన్యం అనేది జల్లెడలో వేసేసి ఇలా అనేవి దంచుతామనమాట. ఇవే తలంబరాలు బియ్యం చేస్తామన్నమాట. ఇలా దంచాక అంటే పందిర్రాటు రోజు ఇలా అనేది ఇంటి మధ్యలో జంగిడేసేసి ద జ జ ఉంటది కదా జంగిడ. దాంట్లో ధాన్యం వేసేసి దంచుతామనమాట. ఫార్మాలిటీ ఇవన్నీ కూడా రోకలేసుకొని దంచుకున్న, రోలుతో ఏసుకున్న దంచుకున్న ప్రాబ్లమ్ లేదు. కానీ మేమైతే మాత్రం ఇలాగేసి దంచుకున్నాము. దంచుకున్నాక ఆ ధాన్యాన్ని ఒక ఇత్తడి గిన్నె ఉంటది కదా! దాంట్లో ఫుల్‌గా ఎత్తుకున్నాక దానిపైన ఒక దీపం పెట్టేసి ఆడపిల్లలం అనేది తీసుకొనెళ్ళి దేవుడి మూల అనేది పెట్టి, ఆ దీపం అనేది మళ్ళీ పెళ్ళైనంత వరకు కూడా అంటే ఈ 3 రోజులు కూడా కొండెక్కిపోకుండా ఆయిల్ వేసుకుంటూ అలాగా అయితే ఉంచాలి. మరి ఫ్యాను, గీను గట్రా ఏమి వేయకూడదు. దేవుడి మూల అయితే సైడ్‌కి అలా పెట్టేయాలి. పెళ్ళయ్యాక మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టినంత వరకైతే ఉంచాలి ఆ దీపం అనేది. ఇప్పుడనేది ఒకళ్ళకొకళ్ళకి తాంబూలం ఇచ్చేసుకొని దంచడము అవన్నీ అయిపోయాయి కదా! మేము ముగ్గురము చెల్లికి నాకు పెళ్లయిపోయింది. ఇప్పుడు తమ్ముడికి కూడా పెళ్లయిపోయింది కాబట్టి, మా అమ్మ, నాన్నిద్దరూ కూడా చాలా సంతోషంగానే ఉన్నారు ఇప్పుడైతే మాత్రము. అయితే ఈ పందిర్రాటు రోజు అమ్మకి, నాన్నకి ఇచ్చిన తాంబూలం అన్నది నా మొబైల్‌లో నేను వీడియో తీయలేకపోయాను. నేను తీయలేదు ఎలాగోనో మా వారు తీశారు గానీ, అతనైనా, నేనైనా ఎవరమైనా ఎలా చూస్తాం చెప్పండి. ఒకవైపు కాదు కదా! అటు, ఇటు అన్నీ చూసుకున్నప్పుడు కొంచెం నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇప్పుడనేది ఉన్న వీడియోలనే 7 మినిట్స్ రాలేదని ఇంకిప్పుడు పెళ్లి రోజు తీసుకున్న హల్దీవి కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఇవి వీడియోస్ కూడా ఉన్నాయి. మంగళ స్నానాల వీడియోలు. దీని తర్వాత పెడతాను. ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేసుకోండబ్బా!